హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో కొన్ని క్వశ్చన్స్ ఉండిపోయాయమ్మా, ఈసారి కూడా అవే చదువుదాము. సో కరుణశ్రీ రావి గారు, హాయ్ లలిత మ్యామ్, రియల్లీ మీ ప్రోడక్ట్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. నేను 1 year నుండి యూస్ చేస్తున్నా. లాట్ ఆఫ్ గ్లో ఇన్ మై స్కిన్ బికాస్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్స్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యూ ఆర్ గివింగ్ సచ్ ఏ లవ్లీ ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ for you are giving such a lovely products, very genuine products. God bless you and your family. Thank you ma. ప్రోటీన్ పౌడర్ గురించి క్లియర్గా చెప్పండి మ్యామ్, అందరూ యూజ్ చేయొచ్చా? సో ప్రోవిటా అని పెట్టాను మా ప్రోటీన్ పౌడర్, మీకు చాలాసార్లు చూపించాను, కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇది ప్రోటీన్ సప్లిమెంట్ అమ్మా, ఎవరికైనా పనికి వస్తుంది. నేనైతే 10-12 years నుంచి 78 years వాళ్ళకు కూడా వాడమని చెప్తాను. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయమ్మా. విటమిన్ అంటే ఆల్ ఆయిల్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి, ADEK ఉంది, విటమిన్ C ఉంది, ఆల్ B కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి దీంట్లో, బయోటిన్ కూడా ఉందమ్మా. సో అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇకపోతే మినరల్స్ విషయానికి వస్తే మనకు మేజర్గా ఏమేమి కావాలో, ఐరన్ మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది, మిగతావన్నీ ఉన్నాయమ్మా. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియము, ఐరన్ ఉంది, సోడియం, మెగ్నీషియం, సెలీనియం ఉందమ్మా, మాలిబ్డినం ఉంది. ఇవన్నీ నేను చెప్పి యాడ్ చేయించుకున్నాను నేను. సో మీకు ఇది కంప్లీట్ ఫుడ్ అవుతుందన్నమాట. సో ఆల్సో కోలిన్, టారిన్, కార్నిటైన్ అండ్ ఐనోసిటాల్, ఇవి అంటే హెయిర్కి, స్కిన్ హెల్త్కి సంబంధించినవి అన్నమాట. ఇవి కూడా ఉన్నాయి. ఇదేంటి అంటే మీరు డైటింగ్ చేసేటప్పుడు కూడా ఇది ఒక 3 to 5 spoons ఒక 200 mlలో కలిపి కానీ తాగారంటే పెద్దగా ఆకలి కూడా ఏదమ్మా. తగినంత ఫైబర్ కూడా ఉంది దీంట్లో. సో ఇంకా హాస్టల్స్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. ఎందుకంటే హాస్టల్స్లో పిల్లలు ఫుడ్ తినరు, పప్పు తినరు, రోజు అదే పప్పు బోర్ అనేసి. సో ప్రోటీన్స్ తగ్గిపోతాయి, ఈజీగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మా. అలానే ఏంటి అంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కూడా, వాళ్ళకి ఎలాగూ న్యూట్రియంట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ప్రోటీన్స్ కావాలి అంటే ఎక్కువ తినలేరు. చాలా ఫుడ్ ప్రోడక్ట్స్ ఏంటంటే ప్రోటీన్స్తో పాటుగా ఫ్యాట్ కూడా ఉంటుంది, కానీ దీంట్లో ఫ్యాట్ 0 అమ్మా. లాక్టోజ్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ అన్నమాట ఇది. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. కొంతమందికి మామూలు పాలు పడవు, సో ఇది శుభ్రంగా పడుతుంది. ప్యూర్ వెజ్ ప్రోటీన్ మా ఇది. వెజ్ ప్రోటీన్, లాక్టోజ్ ఇంటాలరెన్స్, ఒబేసిటీ వాళ్ళకి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది, ముఖ్యంగా హెయిర్ ఫాలింగ్ ఉన్నప్పుడు. అలానే కొల్లాజన్, లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము, కొల్లాజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే స్కిన్కి కూడా చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట. ఇట్లా కంప్లీట్ ప్రోటీన్ మా ఇది. నేను చెప్పి చేయించుకున్నాను, ఇది నాకు ఈ న్యూట్రియంట్స్ కావాలి అని చెప్పి చేయించుకున్నాను అనమాట. సో ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. మీరు ఒక 4 రోజులు తాగితే కూడా మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, తర్వాత నీరసం తగ్గుతుంది. ఎవరికైనా కానీ అలానే ఎక్కువ కూడా తాకండి, అవసరం లేదు. ఎప్పుడైనా ప్రోటీన్ సప్లిమెంట్ అంటే 1 లేదా 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. నేనంటే ఒబేసిటీ వాళ్ళకు కూడా ఇది ఒకసారి తీసుకోమని చెప్తాను మా, 2 సార్లు తీసుకోమని చెప్పను. ఒకసారి తీసుకుంటే కూడా మీరు 5 spoons తీసుకుంటే ఈజీగా 10 to 15 spoons ఆఫ్ 10 to 15 grams ప్రోటీన్ వచ్చేస్తుంది మా. ఓకేనా? సో ఇంకో క్వశ్చన్ చూద్దాం మా. శిరీష, 10 days నుంచి ఫ్యాంటైజ్ ప్రోడక్ట్స్ పిగ్మెంటేషన్కి వాడుతున్నాను, చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ మా, మీకు కూడా. సో ఇంకా షాను కూడా గుడ్ సజెషన్స్ అని అన్నారు. ఆల్ ప్రోడక్ట్స్ అమెజాన్లో పెట్టండి మేడం. ఇప్పటికీ ఇవే చాలా కష్టంగా ఉంది అమెజాన్లో ఉన్నవి మెయింటైన్ చేయడం అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అమెజాన్లో పెడితే. ఏదేదో అడుగుతూ ఉంటారు, మధ్యలో ఏదేదో చెప్తూ ఉంటారు, సడన్గా డిస్కౌంట్స్ ఇవ్వమంటూ ఉంటారు, మనకు మించి ఇవ్వమంటూ ఉంటారు అనమాట. కాబట్టి చూస్తూ ఉన్నాం, వెబ్సైటే ఓపెన్ చేయాలని చూస్తున్నాము, అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది. చూద్దాము. సో ఇంకో వీడియోలో విమ్మా, నాకు పిగ్మెంటేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నేను క్రిసాంతమం సీరం వాడుతున్నాను, పిగ్మెంటేషన్ తగ్గుతుందా అని మౌనిక అడిగారు. మా క్రిసాంతమం సీరంకి ఒక్కదానికి పిగ్మెంటేషన్ తగ్గదు మౌనిక మీకు. కాకపోతే స్కిన్ చాలా బాగుంటుంది, రేడియంట్గా వస్తుంది, స్మూత్గా వస్తుంది, కొంచెం గ్లోయింగ్గా వస్తుంది. కానీ పిగ్మెంటేషన్కి మీరు యాంటీ పిగ్మెంటేషన్ కానీ జాస్మిన్ వైట్ కానీ వాడాల్సి వస్తుంది మా. ఇంకా ఉన్నాయి మా దగ్గర. మ్యారీగోల్డ్ క్రీమ్ సూపర్ ఉమా,
నాకు కూడా చాలా ఇష్టం మా. నా ఫేవరెట్ క్రీమ్ మ్యారీగోల్డ్. స్కిన్ కొంచెం డల్ అయింది అంటే గోల్డ్ సీరమ్ మ్యారీగోల్డే అప్లై చేస్తాను నేను ఎక్కువ. అలానే మిగతావి అప్లై చేయనని కాదు, అప్పుడప్పుడు వాడతాను, కానీ రెగ్యులర్గా వాడేవి మాత్రం ఇవే ఉంటాయన్నమాట. బరువు పెరగడం చాలా కష్టంగా ఉంది మ్యామ్, ప్లీజ్ హెల్ప్. అమ్మా మీరు నన్ను కలవాలి. బరువు మీరు పెరగడం లేదు అంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. నాకు తెలిసి మరి మీకు హైపర్ థైరాయిడిజం ఏమన్నా ఉందేమో చూసుకోండి. లేదా మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, తిన్నది వంట పట్టదు. ఒకసారి వచ్చి కలవండి మా, మంచిగా డైట్ చెప్తాను. అసలు ప్రాబ్లం ఏంటో నాకు క్లియర్గా తెలుస్తుంది. ప్రభావతి. రజిత మ్యామ్ ఇలానే యూట్యూబ్లో చెప్పండి ప్లీజ్. నాకు అర్థం కాలేదు మా రజిత, మీరు ఏం చెప్పారు? ఇలానే యూట్యూబ్లో అంటే ఇలానే చెప్తున్నాను కదా నేనంటే, ఇంకా కంటిన్యూ చేయమంటున్నారా? నేను ఎప్పుడప్పుడే వదలలేదు మా యూట్యూబ్ని, బాగుంది కాబట్టి ఇలానే కంటిన్యూ అయితే చేస్తాను. మ్యామ్ మీరు చూపించిన అన్నీ వాడాలా, ఏదో ఒకటి యూస్ చేస్తే సరిపోతుందా? సత్యవేణి. సత్యవేణి అన్నీ అవసరం లేదు మా, మీరు నా దగ్గరకు వస్తే కూడా అన్నీ ఏమి ఇవ్వను నేను, 1-2 ప్రోడక్ట్సే ఇస్తాను. మీకు ప్రాబ్లం ఏంటో చెప్తే దానికి ఒక సోప్ ఇస్తామా, పిగ్మెంటేషన్ కానీ ఉంటే ఒక 2 సజెస్ట్ చేస్తాము, మాయిశ్చరైజర్ కావాలంటే ఇస్తాము, అంతే. మీకు ఎన్ని కావాలంటే అన్ని, ఇబ్బంది ఏమి ఉండదు. మ్యామ్ మీరు ట్రైనింగ్ ఇస్తారా? నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్, నాకు ఎలా బ్యూటీ ప్రోడక్ట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. బ్యూటీ ప్రోడక్ట్స్ చేయడం అంత ఈజీ ఏం కాదమ్మా. మీరు అనుకుంటున్నారేమో ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి, చేసినా అమ్మగలగాలి, అది చూసుకోండి. సారీ చెప్తున్నాను, నేనైతే ఎవరికి ట్రైనింగ్ ఇవ్వడం లేదు మా. మీరు కాస్మెటాలజీ కోర్స్ చేయొచ్చు మా, నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఓకే మ్యామ్ మీరు సోరియాసిస్ ఫర్ హెయిర్ ట్రీట్మెంట్ ఇస్తారా? షేక్ అశ్రీన్. యాక్చువల్గా మీరు సోరియాసిస్ అనుకుంటూ ఉంటారు, అది చాలా వరకు సెబోరిక్ కండిషన్ మా, అంటే డాండ్రఫ్లో 3rd స్టేజ్ అనమాట. మీకు ఎంత స్టబ్బర్న్ డాండ్రఫ్ ఉన్నా కానీ మీరు నా దగ్గరకు వచ్చి ఒకసారి చూపించుకుంటే 3-4 మంత్స్లో దాన్ని చాలా వరకు తగ్గిపోయేటట్టుగా చూస్తాను మా. మీరు మీ లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకున్నారు అంటే ఫ్యూచర్లో డాండ్రఫ్ రాకుండా కూడా చూసుకోవచ్చు. ఒకసారి వచ్చి కలవండి. సెబోరిక్ కండిషన్ ఉండే వాళ్ళకి అంత ఈజీగా తగ్గదు. మా దగ్గర చాలా మంచి ఆయిల్స్ ఉన్నాయి, హెర్బల్ పౌడర్స్ ఉన్నాయమ్మా, మీరు ఒకసారి వచ్చి కలవండి. ఓకేనా? హసీనా మేడం నాకు గ్యాస్ట్రిక్ ఉంది, అబ్డామిన్ చాలా లావుగా పెరుగుతుంది మేడం, మంచి డైట్ వీడియో చేయండి మేడం. తప్పకుండా అమ్మా. కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక సింపుల్ విషయం చెప్తానమ్మా. నైట్ లేట్గా తినకండి, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మానేయకండి, 9 లోపల ఏదైనా తినేయండి మా. ఉదయాన్నే నిమ్మరసం తాకండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. సో మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి మా. పొట్ట నిండా తినకండి మా, పొట్ట కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు. హెవీ ఫుడ్ కూడా నైట్ టైం తినకండి మా. మీరు 7కి అంతా కంప్లీట్ చేసేసేయండి. డిన్నర్ 7కి కంప్లీట్ అయిన తర్వాత 9 o'clockకి ధనియాలు కొంచెం కచ్చాపచ్చా దంచి ఒక గ్లాస్ నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్లు తాగండి మా. ట్రై చేసి చూడండి, చాలా వరకు తగ్గుతుంది. కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ప్రొఫెషనల్స్ని కలవాలి. సో ఫుల్ డైట్ చెప్తారు. సో కావాలంటే ఏదన్నా మీ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారమ్మా. మామూలుగా అయితే ఈ చిన్న చిట్కా ఫాలో అయ్యి చూడండి. ముఖ్యంగా నైట్ టైం చాలా ఎర్లీగా తినండి, తక్కువ తినండి. ఓకేనమ్మా? పులుపు కూడా తక్కువ తినండి మా నైట్ టైం. సో రజిత గారు చాలా మెచ్చుకున్నారు, మీరంటే నాకు చాలా ఇష్టము అని చెప్పి. థ్యాంక్ యూ మా రజిత. యాపిల్ ఐప్యాడ్. ఎస్ మేడం, మేడం ఇచ్చిన డీటాక్స్ టీ చాలా బాగుంటుంది. నేను 1 year నుంచి యూస్ చేస్తున్నాను మేడం. మేడం చెప్పిన డైట్ని ఫాలో అయ్యి అండ్ ప్రోడక్ట్ యూస్ చేశాను, చాలా వెయిట్ రెడ్యూస్ అయ్యాను నేను. సో వీళ్ళు ఎవరికో రిప్లై ఇచ్చినట్టున్నారు, నాకు కామెంట్ పెట్టినట్టు లేదు, ఎవరో అడిగితే ఏదో రిప్లై ఇచ్చినట్టున్నారు మా. థ్యాంక్ యూ. ఏమైనా కానీ యాపిల్ ఐప్యాడ్, మీ పేరు నాకు తెలీదు. మ్యామ్ ఈ రోజుల్లో గర్ల్స్ 10 yearsకే పీరియడ్స్ వస్తున్నాయి, స్కిన్ హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ చేయడానికి ఒక వీడియో చేయండి మ్యామ్ ప్లీజ్.
తప్పకుండా చేస్తాను, కానీ ఆ ఏజ్లో ఆ పిల్లలు అర్థం చేసుకోలేరండి. దుర్గా గారు రాశారు. అంటే అది మనం ఏం చేయలేమ్మా. 9 ఇయర్స్ కూడా మెచ్యూర్ అయిపోతూ ఉన్నారు. మీరు అంటే కొంచెం మదర్స్ దగ్గర కూర్చొని చెప్తూ ఉండాలి మా పిల్లలకి. అంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక వీడియో చేస్తాను దీని గురించి. కానీ మీరు పెద్దవాళ్ళు చూడాలి, పిల్లలు ఆ ఏజ్లో చూసి అర్థం చేసుకోలేరు అనుకుంటున్నాను నేను. మ్యామ్ ప్రెగ్నెంట్ అండ్ పోస్ట్ డెలివరీ మదర్స్ గురించి వీడియోస్ చేయండి మేడం ప్లీజ్. తప్పకుండా చేస్తాను మా, ప్లానింగ్లో ఉన్నాను. కానీ నేను ఇక్కడ ఒకటి చెప్తాను మా రాజీ, ప్రెగ్నెన్సీతో ఉన్న డెలివరీ అయిన తర్వాత అయినా ఎక్కువ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు మా. చాలామంది ఇద్దరు మనుషులకు అన్నట్టుగా తింటూ ఉంటారు. సో అవి తినండి ఇవి తినండి అంటూ ఉంటారు. ఒక 500 క్యాలరీస్కి ఎక్కువ తింటే సరిపోతుంది, కానీ ప్రోటీన్స్ బాగా ఉండేటట్టు చూసుకోండి. ప్రెగ్నెన్సీలో మరీ అంటే డాక్టర్ తప్పితే బెడ్ రెస్ట్ తీసుకోకండి మా. చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, ఈజీగా డెలివరీ అవుతుంది. అలా కాకుండా కామ్గా కూర్చున్నారంటే కష్టమైపోద్ది మా, బరువు కూడా ఈజీగా పెరుగుతారు. ఇదైతే చెప్తాను, ఒక వీడియో కంప్లీట్గా చేస్తాను మా దాని గురించి. మ్యామ్ విల్ దీస్ ప్రోడక్ట్స్ వర్క్ ఫర్ లేడీస్ ఆన్ మెనోపాజ్ స్టేజ్ ఇన్ వెయిట్ రిడక్షన్? హేమ మాలిని. మా హేమ అంటే ఎప్పుడైనా పనిచేస్తాయి మా. మెనోపాజ్ ఉండే వాళ్ళకి కొంచెం హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతే. నేను చెప్పే డైట్ చాలా పనిచేస్తుంది మా మీకు. మీరు ఏ ఏజ్లో ఉన్నా కానీ, అంటే బిలో 15 ఇయర్స్ వాళ్ళని తీసుకురాకండి, మరీ 70+ వాళ్ళని నేను తగ్గమని కూడా చెప్పను మా. రిస్క్ లా ఉన్నా కానీ పర్వాలేదని చెప్తాను. వీలైనంత అంటే లైట్ డైట్ ఇస్తాను. సో మీరు 60 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ లోపల ఉంటే ఒక్కసారి కలవండి మా, తప్పకుండా తగ్గుతారు మా. ఈజీగా తగ్గుతారని చెప్పను, కానీ మీరు అన్నీ తింటూ బరువు తగ్గొచ్చు, అన్నీ రెస్ట్రిక్ట్ చేసుకొని కాకుండా. సో ఇలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదమ్మా, వీటిల్లో చూసి నేను మీకు చెప్తూ ఉంటాను. సో మీరు కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి. అంటే మరీ రెగ్యులర్గా కాకుండా పింపుల్స్ ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఉంది, ఇదే అంటే రిపీటెడ్గా వస్తూనే ఉంటాయమ్మా ఇవి. సో నేనేంటంటే నాకు ఇది చాలా రోజుల నుంచి చాలామంది అంటూ ఉన్నారు, అసలు మీరు అసలు చూస్తారా మా కామెంట్స్ అని చెప్పేసి. ప్రతి కామెంట్ చూస్తాను మా నేను. నన్ను పొగిడినా చూస్తాను, నన్ను తిట్టినా కానీ చూస్తూ ఉన్నాను. సో మీకు ఆ డౌటే అవసరం లేదు. మీరు పెట్టే కామెంట్స్ నుంచే నేను క్వశ్చన్స్ తీసుకుంటాను. ఇది హాయ్ టీవీలో అయినా కానివ్వండి, మన లైఫ్ స్టైల్లో అయినా కానివ్వండి. సో దాన్ని బట్టే నెక్స్ట్ టాపిక్ నేను సెలెక్ట్ చేసుకుంటాను మా. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే నేను ప్రోడక్ట్స్ చేస్తున్నాను, మీకు మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వగలనని నన్ను నేను కూడా చెప్పుకుంటూ ఉంటాను అనమాట. నా దాని గురించి కూడా పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఉంటాను అది. సో ఈ లాస్ట్లో ఇంకొకటి చెప్తాను మా. జనరల్గా అంటూ ఉంటారు అసలు ప్రోడక్ట్స్ వాడితే ఏం రిజల్ట్ ఉంటుంది, ఉన్నది కూడా పోతుంది అని. ఇది పూర్తిగా అబద్ధమ్మా. మీరు మంచి ప్రోడక్ట్స్ అది ఏదైనా కానివ్వండి, స్కిన్కి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, బరువు తగ్గడానికి కానివ్వండి, వాడారు అంటే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. అంటే మీరు నల్లగా అయిపోయారమ్మా, డార్క్ అయిపోయారు, మీరు ఎన్ని రోజులకు మళ్ళీ కలర్ రావాలి చెప్పండి. అదే ఒక మంచి ప్రోడక్ట్ వాడారంటే 3 to 4 monthsలో బ్యాక్ టు నార్మల్ వస్తారు. దాన్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు కదా. అసలు వాడకుండా ఉంటే మీకు ఎలా తెలుస్తుంది? అలానే హెయిర్ ఊడిపోతూ ఉంది, దానికి ఆయిల్స్ షాంపూస్ అద్భుతంగా పనిచేస్తాయి, దానివల్లనే మిరకిల్స్ జరుగుతాయి, మీకు కుచ్చులు జుట్టు వస్తుందని చెప్పను. కానీ మీరు మంచి ప్రొఫెషనల్స్ని కానీ కలిసారు అంటే మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, మీ డైట్ ఎలా ఉందో తెలుస్తుంది, డైట్ ఇంప్రూవ్ చేస్తారు. తర్వాత ఏదన్నా అడిషనల్గా మీకు ఏదన్నా సప్లిమెంట్స్ కావాలంటే ఇస్తారు, కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని చెప్తారు. తర్వాత షాంపూస్, ఆయిల్స్, కొన్ని లోషన్స్ సజెస్ట్ చేస్తారు. తప్పకుండా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా. అలా అని చెప్పి బాల్డ్ హెడ్కి వెంట్రుకలు వస్తాయంటే అది నేను ప్రామిస్ చేయలేము. జెనెటిక్ ఫ్యాక్టర్స్ని మనం ఏం చేయలేమ్మా. కానీ అమ్మాయిలకి చాలామందికి జుట్టు తిరిగి వస్తుంది, మీరు అది పట్టించుకోకపోయారు అంటే చాలా లాస్ అవుతారమ్మా. ఇకపోతే బరువు, ఈ 3 కదా ప్రాబ్లమ్స్ మనకి. సో బరువు ఏంటి అంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను మదర్స్కి, దయచేసి పిల్లల్ని బరువు పెరగనివ్వకండి. ఫస్ట్లోనే బరువు కంట్రోల్లో ఉంచారు అంటే తర్వాత బాధపడాల్సిన అవసరమే ఉండదు. ప్రతి మదర్కి వాళ్ళ బిడ్డలకి పెట్టాలనే ఉంటుందమ్మా. మీ ప్రేమని దయచేసి ఫుడ్ రూపంలో చూపించకండి, పెట్టకండి. వాళ్ళకి మంచినీళ్ళు ఎక్కువ తాగమని చెప్పండి, కానీ ఫుడ్ ఎక్కువ తినమని చెప్పకండి. మా పిల్లలకు తెలుసు వాళ్ళు ఎంత తినాలో. మీరు ప్రెషర్ చేసి పెట్టకండి. చదువుతున్నారు, శక్తి కావాల్సి వస్తుంది, ఆడుకుంటున్నాడు, శక్తి కావాల్సి వస్తుంది.
ఓవర్గా ఫీడ్ చేశారు అంటే వాళ్ళు బరువెక్కిపోయి ఉంటారు మా. తర్వాత ఏం చేస్తారు చెప్పండి, ఒక ఏజ్ అయిన తర్వాత వాళ్ళకు అలవాటు అయిపోతుంది. మీరు తగ్గించమన్నా తగ్గించరు, మీరు బాధపడాల్సి వస్తుంది, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో చిన్న పిల్లల్ని నా దగ్గరికి తీసుకురాకండి మా. ఎందుకు అంటే మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. వాళ్ళు ఏమీ ఫాలో అవ్వలేరు. కానీ 15-16 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రం అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా మదర్ కూర్చోబెట్టుకొని ఫుడ్ డిసిప్లిన్ గురించి కానీ చెప్పారు అంటే వింటారు మా పిల్లలు. కానీ ఇది నేను ఇంకా చిన్న ఏజ్ నుంచే చెప్పమంటాను, ఎందుకంటే అప్పటికి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. సో దీని గురించి కూడా నేను ఒక టాపిక్ ఆల్రెడీ 1-2 టాపిక్స్ చేశాను స్టార్టింగ్లో. కానీ ఎవరు ఏమంత పెద్ద ఇంట్రెస్టింగ్గా చూడలేదు. అంటే మాకు తెలుసు కదా అనుకుంటారు. ఒకటే చెప్తాను మా, మనకు చాలా వాటిల్లో మనము స్ట్రిక్ట్గా ఉంటాము, ఇలా మాట్లాడొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పేసి. మరి ఫుడ్ విషయంలో ఎందుకు ఉండడం లేదు? ఎందుకంత లీనియన్స్ ఇస్తున్నారు పిల్లలకి? ఇవ్వకండి మా. ఫుడ్ డిసిప్లిన్ నేర్పించండి, మేనర్స్ నేర్పించండి. ఫుడ్ ఇలా తినాలి అని చెప్పండి, ఈ టైంలో తినాలని చెప్పండి, ఇంతే తినాలి అని చెప్పండి. సో ప్రాబ్లం ఉండదు. మన ఫ్యూచర్ జనరేషన్ అంతా బొద్దుగా అయిపోతే మనం ఏం చేయాలిమ్మా? ఆలోచించండి ఒకసారి. ఇదైతే నేను నిజంగా చాలా వరీ అవుతుంటాను మా. మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇళ్లల్లో పాతకాలంలో లాగా ఫుడ్ ఎప్పుడైతే మనం రెస్ట్రిక్ట్ చేసి ఉంచుతామో పిల్లలు చక్కగా వస్తారు. మీరు అనొచ్చు ఆన్లైన్లో దొరుకుతున్నాయి అని చెప్పేసి, అది కూడా మీరు రెస్ట్రిక్ట్ చేయొచ్చు మా. పిల్లల దగ్గర మీరుండి రెస్ట్రిక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిననిచ్చారు అంటే మీ చేతుల్లో ఉండరు మా పిల్లలు. తర్వాత మీరు బాధపడి కూడా ప్రయోజనం లేదు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.